చాటు అందరన్నీ పేరంటారే చేస్తుంటే ఓలమ్ము రావమ్ము ఆగమంటే రేగైనమ్మ సోగాడు ఆడాడల పిల్లోడైనా నీ వాడు ఆగమంటే రేగైనమ్మ సోగాడు ఆడాడల పిల్లోడైనా నీ వాడు కళ్ళకున్న ఆ కళ్ళలోన అన్నాల విన్నమ్మను వాటేసుకుంటే వందెల పంట వద్దంత తిన్నమ్మను చెయ్యత చెమంతి బుక్క చందాలి కన్నేరు ముక్క చెయ్యత చెమంతి బుక్క చందాలి కన్నేరు ముక్క లక్ష్మీ శైలజ నాట్య బృందం వారు చాలా అద్భుతంగా అఖిలాండే పక్కన ఉన్నటువంటి దయచేసి బళ్ళు తీసేయాలి. అక్కడ మనకు తెలుసు కదా నిపురవాళ్ళు పైన పడతాయి అని పెట్రోల్కి సంబంధించిన వ్యవహారము అతన్ని మాత్రం దగ్గర పంపించబాకండి. కాస్త ఒక సర్కిల్ ఏర్పరుస్తారు. ఆ సర్కిల్ లోపల ఉండండి. ఆ వెనక వాళ్ళు ముందుకు రండి, ముందు వాళ్ళు ఇంకా ముందుకు రండి. ఓకే, కవర్ చేస్తున్నారు ప్రతి సంవత్సరంగా. ఈ కరోనా నుండి ఎంతో మందిని కోల్పోవడం జరిగింది. వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటా రాబోయే రోజులు నేతి విమానంగా ఎదగాలని మరోసారి ఆ దేవదేవులను ప్రార్థిస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా రావాల్సిన కోరుతాం. వాళ్ళు ఒక నిమిషం మాట్లాడాల్సిన
కోరుతూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నరకాసురుడిని సంహరించడం, చెడుపై మంచి సాధించే విజయమే దీపావళి పండుగ. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా తాతా బద్రి గారి ఆధ్వర్యంలో, ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిగా కోరుకుంటూ త్వరగా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిగా కోరుతున్నాం. కరోనా వల్ల బాధలో ఉన్నాము. మన ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో తాతా బద్రి గారు కరోనాని పాల్గొనే విధంగా మన దసరా పాల్గొని గారి ఇప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అందరూ కూడా నరకాసురుడి వద్ద వీక్షించి దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రారంభిస్తున్నాం. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత ఎన్నో సంవత్సరాల నుంచి చాలా వేడుకగా చేస్తున్నారు. ఇటువంటి భారతదేశంలోనే 2 చోట్ల జరుగుతుంది. ఒకటి కలకత్తాలో, రెండోది ఒంగోలు అని సన్నివేయంగా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజలందరికీ కూడా అందరూ ఆనందించే విధంగా ఈ నరక చతుర్థి కార్యక్రమాలు ఫ్రెండ్స్ క్లబ్ అసోసియేషన్ శ్రీనారాయణ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమం జయప్రదంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేది ప్రకాశం జిల్లాలో మంచి ఘనత వచ్చిన ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. అందరూ కూడా సత్యభామ సంధించింది, మహిళ సంధించింది బద్రి గారి మనవరాలు. ఇక్కడ నరకాసుర యొక్క వధ జరుగుతుంది. అది ఒకవైపు వధ, రెండో వైపు వెలుగులు జిలుగులు. అశోక్ గారు కాస్త మీరు ఎత్తుకోవాలి, 2 మాటలు మాట్లాడాలి, ఎత్తుకోవాలి. ఒక్కసారిగా ఆ జిలుగులు వెలుగుల మధ్య నరకాసురుడు చెడు అంతమైపోతుంది. చెడు పోగానే మంచి వచ్చింది. మంచికి గుర్తు వెలుగు, మంచికి గుర్తు కాంతి. అటువంటి కాంతులు ప్రకాశం జిల్లాలో ఇందాక అశోక్ గారు చెప్పారు. ఒక కలకత్తా మహానగరంలో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి విన్యాసాన్ని మన ఒంగోలు పట్టణంలో కొంచెం దూరంగా ఉండాలి, అందరూ వెనక్కి రావాలి. కొంచెం దూరంగా ఉండాలండి ప్రజలు దయచేసి. అశోక్ గారి గొంతు ఉంటుండే పాత సినిమాల్లో కొంగర జగ్గయ్య ఉంటాడు, కంచు కంఠం లాగా. అట్లా కంచు కంఠం లాగా మారిపోకపోతుంది. అశోక్ గారు మరి మీరు ఏం మాట్లాడబోవాలి, మీరు పాట మాట్లాడబోవాలి. అవిగో వెలుగులు, అవిగో జిలుగులు, అవిగో కాంతులు, అవిగో దీపావళి వెలుగులు. అదేనండి విజయానికి కాంతులు, విజయానికి మార్గాలు. ఇంకా విజయానికి మార్గాల తర్వాత ఇంకా ముందుకు పోండి, ముందుకు పోతే చాలా వస్తాయి. బ్యాటరీ డౌన్ లేదు, ఇదేంటి బ్యాటరీ అంటే డౌన్ అయింది. ఓకే, వెలుగులు జిలుగులు, అద్భుతమైనటువంటి వెలుగులు జిలుగులు చూడండి. ఇన్ని సెల్లలో బంధింపబడుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం చెప్పండి. బాంబుల్లో మీ మాటలు కూడా సుఖారు. దయచేసి దూరంగా ఉండాలి, దయచేసి దగ్గరగా ఉన్న అందరూ కొంచెం వెనక్కి. నరకాసురుడు గుండె ఠావుతుంది. సార్ కొద్దిగా అవుట్లు పేల్తాయి, దయచేసి కొంచెం ప్రజలు గమనించి వెనక్కి రావాలి. ఆకాశమంత ఎత్తు నరకాసురుడు అయినప్పటికీ బుద్ధమ్మాయి మహిత తన యొక్క సత్యభామ రూపంలో ఒక్క బాణంతో ఎలా వదిలిపోతుందో చూడండి. అది చెడుపై చక్కటి దీపావళి వేడుక ఇక అందరం చేసుకుంటామా? హ్యాపీ దీపావళి. పెళ్లి కూడా చేసుకోవచ్చు వయసు ఉన్న వాళ్ళు, ఎంతగా రెండోసారి ఒకసారి చేసుకునే వాళ్ళు. ఓకే, చూడండి, మనము మెచ్చుకోదగినటువంటి అంశం ఏమిటంటే ఇంతసేపు నరకాసురుడు యొక్క కార్యక్రమాన్ని, అలాగే ఆ యొక్క నరకాసురుడిని ఇంతసేపు కాల్చడానికి మరి తాతా బద్రి గారు వాళ్ళ బృందం వారు ఎంతో కష్టపడి. సార్ ఇది ఎన్నో సంవత్సరాల నుంచి చాలా చక్కగా ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందరికీ ప్రజలందరికీ తెలుసు. ఈ సమయంలో బద్రి గారు తాతా బద్రి గారికి తోడు చక్కగా చూడండి, అద్భుతమైనటువంటి. అది ఇప్పుడు చెడు అనేది ఆ రకంగా మొదట్లో
మనం చిన్నవాళ్ళే కాదు, 6 అడుగులు ఉండొచ్చు, 39 అడుగులు ఉండొచ్చు, కానీ చివరికి చెడు యొక్క కరెంట్ పోయిందా? ఇక్కడ వేడిగా పోయిందా? చక్కగా ఎండలో చక్కగా సెల్లులో బంధించండి. అయిపోయింది కదా, దగ్గరికి వెళ్ళబాకండి స్వామిలో. మనం హాయిగా ఈరోజు రాములో పాడుకోవాలి. స్వామిలో ఒంగోలు నగరంలో దీపావళి పర్వదినాన్ని 2010వ సంవత్సరంలో మనం ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో నరకాసుని వధ కార్యక్రమాన్ని 30 అడుగులతోటి ప్రారంభించిన ఈ కార్యక్రమం ఈ సంవత్సరం 39 అడుగుల నరకాసుని వధ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం చాలా శుభ పరిణామం. ఇది గత 1.5 సంవత్సరంగా మనం కరోనా బారి నుంచి ఎన్నో అవస్థలను ఎదురు చూస్తూ ఉన్నాం. దానికి శుభసూచకంగా రాబోయే రోజుల్లో మనందరం సుఖ సంతోషాలతో పురోభివృద్ధి చెందాలని చెప్పి మహాలక్ష్మి అమ్మవారు ప్రతి ఇంట వెలుగొందాలని చెప్పి కోరుకుంటా, ఈ భారతదేశంలో రామ్లీలా మైదాన్ ఢిల్లీలో జరిగే కార్యక్రమం తర్వాత వేలాదిగా తరలి వచ్చే ఈ కార్యక్రమంగా మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ నగర ప్రజలందరికీ మరోసారి ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా, మరోసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉంటాం. నుంచి ఈ కార్యక్రమాన్ని చక్కగా ప్రజలందరికీ కూడా వీరుల విందుగా దీపావళి శుభాకాంక్షలు తెలపాలనే ఉద్దేశంతో ఈ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో తాత బద్రీనాథ్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజలందరికీ కూడా నూతన ఉత్సాహంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. 3 రోజుల నుంచి వాన కురుస్తున్నా కూడా తాత బద్రి గారు ఈ నరకాసుర వధ కార్యక్రమము ఈ కరోనా సందర్భంగా బయటపడిన సందర్భంగా కూడా బాగా మంచిగా జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తయారు చేయడం, ఈరోజు వాతావరణం అనుకూలించి ఈ విజయవంతంగా నరకాసుర వధ కార్యక్రమము పూర్తి చేయడం కూడా ఈ దీపావళికి అందరూ కూడా ఆనందం కలిగించే విషయము. దీనికి ఇంకా సహాయ సహకారాలు అందిస్తూ మన మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, సిద్ధా వెంకటేశ్వరరావు గారు, సల్వారి బద్రి గారు, ఇంకా అందరి మిత్రుల సహాయ సహకారంతో మన తాత బద్రి గారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెబుతూ